ఈరోజు రాయ్‌నెట్‌లో మనకేదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంపెనీ వారికి ఎలా కంప్లెయింట్ రైజ్ చేయాలన్నది, మన యాప్ ద్వారా ఎట్లా చేయాలన్నది నేర్చుకుందాం. మొదటగా మీకు టాప్‌లో మీ సీఎస్‌పీ కోడ్ కనిపిస్తుంది గదా! దాని పక్కన 3 లైన్స్ ఉన్నాయి. ఆ 3 లైన్స్ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే, అక్కడొచ్చేటప్పటికల్లా మీకు వాలెట్, సర్వీసు, హెల్ప్ డెస్క్ అని జెప్పి ఉంటది. ఈ హెల్ప్ డెస్క్‌ని మీరు క్లిక్ చేస్తే యాడ్ కంప్లెయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ యాడ్ కంప్లెయింట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా కంప్లెయింట్ మోడ్ మీరేం మార్చాల్సిన అవసరం లేదు. లాగ్ ఫర్ కూడా మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లికేషన్ టైప్ దగ్గర మీరు ఎక్స్‌ప్రెస్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ టైప్ దగ్గర వచ్చేటప్పటికల్లా మీకు ప్రాబ్లమ్ ఏంటి? ఆధార్ పే ఒకవేళ యాక్టివేషన్ అవ్వలేదా? అకౌంట్ ఓపెనింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్‌లో ఏమైనా ఇష్యూ ఉందా? విత్‌డ్రాల్ ఇష్యూ ఏమైనా ఉందా? లేకపోతే ఏఈపీఎస్, డీఎంటీ, బీవీపీఎస్ ఇన్‌స్టాలేషన్ ఏమైనా చేయాలా? ఎయిర్‌లైన్స్‌లో మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? బిల్ పేమెంట్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? బ్రౌజర్ కంపాటబిలిటీ ఇష్యూ ఏమైనా ఉందా? లేకపోతే సీఎంఎస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే కమిషన్ రిలేటెడ్ ఏమన్నా క్యూరీస్ ఉన్నాయా? క్రెడిట్ కార్డ్ పేమెంట్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా? డీమ్యాట్ అకౌంట్, డివైస్ రిలేటెడ్ ఇలా మీకు ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూ అన్నది మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీకు కనుక ఐడీ కనుక డీయాక్టివేట్ అయిందనుకోండి, సో ఆ డీయాక్టివేట్ రిలేటెడ్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ బ్యాంక్ ఐడి రీయాక్టివేషన్, కొంతమంది ఏంటంటే మీరు 3 మంత్స్ వరకు ట్రాన్సాక్షన్ కనుక చేయకపోతే ఆటోమేటిక్గా బ్యాంక్ సైడ్ నుంచి బ్యాంక్ వాళ్ళు డీయాక్టివేట్ చేస్తారు, ఎస్ బ్యాంక్ వాళ్ళు. సో దాన్ని మళ్ళీ రీయాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేటప్పటికల్లా ఇట్లా ఉన్న ఆప్షన్స్లో లాస్ట్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్లీజ్ యాక్టివేట్ మై ఐడి అని చెప్పి ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఆల్రెడీ మీకు ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో ఐడి రీయాక్టివేషన్కి మీకు ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కనుక ఎర్రర్ వస్తుంది. ఎందుకన్నది ఆ ఎర్రర్ అన్నది ఇక్కడ మీరు అటాచ్ కూడా చేయొచ్చు అనమాట. గ్యాలరీ అన్నది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అది అయిపోయిన తర్వాత యాడ్ కంప్లైంట్ అని మనం సెలెక్ట్ చేస్తాం. సో మీకు కంప్లైంట్ నెంబర్ అన్నది వస్తుంది. సో ఈ కంప్లైంట్ స్టేటస్ కూడా ఏంటంటే మీరు తర్వాత వచ్చేటప్పటికల్లా మీరు ఆ స్టేటస్ కూడా మళ్ళీ హెల్ప్ డెస్క్లో లిస్ట్ కంప్లైంట్లోకి వెళ్తే మీకు వచ్చేటప్పటికల్లా కనిపిస్తుంది. వ్యూ కంప్లైంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీవియస్ డే కనుక కంప్లైంట్ రైజ్ చేస్తుంటే ఆ ప్రీవియస్ డే ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకుంటే ఆ కంప్లైంట్ వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు రైజ్ చేశారు, దాని కంపెనీ వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నది మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా కంప్లైంట్ స్టేటస్ ఓపెన్లో ఉంది. వ్యూ డీటెయిల్స్లో వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఇంకా ఎవరు దాన్ని చేయలేదు, జస్ట్ మనం ఇప్పుడే కనుక కంప్లైంట్ రైజ్ చేసాం కాబట్టి ఇంకా దానికి ఎటువంటి స్పందన రాలేదు. ఈ విధంగా మీరు కంప్లైంట్ అన్నది రైజ్ చేసి కంప్లైంట్ అన్నది కంపెనీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు.